అదే ఎక్కడ వరకు రావాలి కదా. మహాత్మా గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణ జరిగిపోయింది. ఇనాగ్రేషన్స్ జరుగుతాయి. ఒక స్పాన్సర్ ఏ బ్యాచ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారో ఆ బ్యాచ్ వాళ్ళు 91, 92 బ్యాచ్ అందరు కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. 91, 92 బ్యాచ్ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా ప్రార్థన. ఆల్ 91, 92 స్టేజ్ దగ్గర రావాల్సిందిగా ప్రార్థన. ఇక్కడ రాసింది సార్ అక్కడ 85 క్లాస్ 85, 86 క్లాస్ 4 దగ్గర ఉండండి. హలో, నెక్స్ట్ క్లాస్ రూమ్ 3 దగ్గర 89, 90 బ్యాచ్ వాళ్ళు ఉండాల్సిందిగా ప్రార్థన. క్లాస్ రూమ్ 3 దగ్గర 89, 90 బ్యాచ్ వాళ్ళు రావాల్సిందిగా ప్రార్థన. ఇప్పుడే 85, 86 బ్యాచ్ వాళ్ళు స్పాన్సర్ చేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ఇనాగ్రేషన్ అయింది. '87, '88 ఫుల్ అటెండెన్స్. 3 చైర్స్ గట్టిగా. '87, బ్యాచ్ మంచి ఇండియా మొత్తానికి మంచి సిటిజన్స్ని అందజేసిన బ్యాచ్. మంచి ఫుడ్ అందజేస్తున్నారు. ఆల్రెడీ అనౌన్స్ 89, 90 మంచి ఫుడ్ కూడా మనకు అందరికీ స్పాన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా 89, 90 బ్యాచ్ వాళ్ళు క్లాస్ రూమ్ నెంబర్ 3 దగ్గర ఉండండి. ఇనాగ్రేషన్ జరగబోతోంది. హలో 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 చెక్ హలో హలో టెస్ట్ హలో హలో 89, 90 బ్యాచ్ ఇనాగ్రేషన్కి రెడీగా ఉండండి. ఇప్పుడు మీరు ఏం భోజనాలు పెట్టిస్తున్నారు మాకు చెప్పండి. మేమా కడుపు నిండా మాత్రం భోజనం పెడతాము. ఏమైనా ఐటమ్స్ ఏంటి? కడుపు నిండా అమ్మ ఎట్లా పెడుతుంది అట్లా పెడతాం మేము. సో స్కూల్లో అమ్మ భోజనం పెడతారు. అమ్మ భోజనం పెడతాము. అమ్మ లాంటి స్వీట్స్.
ఒక పేరు చెప్పు కదన్నా. తవాసిట్ అచ్చా, స్పాన్సర్ ఎవరు ఇక్కడ? ఎవరు చేస్తారు? ఎక్కడున్నారు? శ్రీకాంత్ రెడ్డి ఎక్కడున్నారు? రాలేదు. జే శ్రీకాంత్ రెడ్డి. Test. Hello. Hello. దీంట్లో పార్టిసిపేట్ దురదృష్టవంతులు. నువ్వు 87, 88 బ్యాచ్ వాళ్ళలో జే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకి మంచి భోజనం లభిస్తోంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మంచి హాయిగా పడుకోవాల్సిందిగా కోరుతున్నాం. '89, '90 బ్యాచ్ ఇనాగ్రేషన్ అయిపోయింది క్లాస్ రూమ్. ఇప్పుడు స్ట్రైట్ అవే కన్స్ట్రక్షన్ ఆఫ్ జరిగింది. 91, 92 బ్యాచ్ 91, 92 బ్యాచ్ వాళ్ళందరూ స్టేజ్ దగ్గర రావాల్సిందిగా ప్రార్థన. 91, 92. దయచేసి అందరు కూర్చోవలసిందిగా ప్రార్థన. మీ ప్లేస్లో మీరు కూర్చోండి. 91, 92 బ్యాచ్ తప్ప మిగతా అందరు కూర్చోవాలి. 91, 92 బ్యాచ్ తప్ప మిగతా అందరు కూర్చోవాలి. బ్యాచ్ మొత్తాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టు బాస్. 91, 92 బ్యాచ్ స్టేజ్ దగ్గర రావాల్సిందిగా ప్రార్థన. 91, 92, 91, 92 స్టేజ్ దగ్గర రండి. మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి. '83, '84 బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్లోర్ కోరుతున్నాం. అక్కడ క్లాస్ ఇనాగ్రేషన్. 83, 84 బ్యాచ్ క్లాస్ రూమ్ నంబర్ 8 డిజిటల్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. క్లాస్ రూమ్ 83, 84 బ్యాచ్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అక్కడ ఇనాగ్రేషన్ జరుగుతోంది. దయచేసి మిగతా వాళ్ళందరూ ఇక్కడ 87, 88 బ్యాచ్ బాగా నోటోరియస్గా ఉంది. బాగా అల్లరి చేస్తున్నారు ఇక్కడ అందరూ. 87, 88 బ్యాచ్ request every one of you to be seated in your places. Request every one of you to be seated. 87, 88 బ్యాచ్ మీరు కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అలాగే 90, 91, 92 బ్యాచ్ వాళ్ళని వచ్చి స్టేజ్ దగ్గర రావాల్సిందిగా ప్రార్థన. 91, 92.
వచ్చిన తోటి విద్యార్థులందరికీ మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. Vani, please come on to the dais, please. '91, '92 బ్యాచ్ దయచేసి వెళ్ళి మీ ప్లేసెస్లో మీరు కూర్చోవాల్సిందిగా ప్రార్థన. దయచేసి కూర్చోవాలి, ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతోంది. ప్లీజ్ బి సీటెడ్. అట్లీస్ట్ నౌ యూ ఆల్ షుడ్ సిట్. దయచేసి కూర్చోవాలి, ఎవరు కూడా నుంచోకండి. ప్లీజ్ కూర్చోవాల్సిందిగా ప్రార్థన. కొంచెం ముందే పెట్టండి. హలో చాలు. హలో హలో. We then request Mr. Purnachandra Rao, sir, who has been here since the inception, since the laying of the foundation stone. Thank you so much, sir. He's పూర్ణచంద్రరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థన. దయచేసి అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము. డోంట్ బి ప్యాసివ్, బీ యాక్టివ్. కమ్ ఆన్ యార్, యూఆర్ ఆల్ జీసీహెచ్ఎస్ స్టూడెంట్స్. ఇప్పటికి కూడా మనము షుగర్ ట్యాబ్లెట్లు వేసుకుని ఉండొచ్చు, కానీ తప్పట్లు కొట్టగలరు. బీపీ చెక్ చేయించుకున్నారు కదా, షుగర్ ట్యాబ్లెట్ వేయించుకున్నారు కదా, చప్పట్లు కొట్టండి. We now request Mrs. Usha Kanda, ma'am, to please come on to the stage. She is the Vice President of DDMS. Thank you, ma'am, for gracing the occasion. Then we request Mrs. Lalita Kameshwari. She is the General Secretary. We request all the other executive members of DDMS to please join us to the stage. We request Topati Anantakishore sir, who is the ex-chairman of the school.
We now request Mr. Vinod Reddy, who is the current secretary of the school. This is a great show of strength for all of us. Thank you, madams. Thank you, sirs, for gracing this occasion. డియర్ ఆల్, ఇప్పుడే మహాత్మా గాంధీ స్టాచ్యూని అన్వీల్ చేశాము. మన జాతిపిత మహాత్మా గాంధీ ఆయన కేవలం అహింస అనే మార్గంలో జాతిని బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి విముక్తి చేయడం జరిగింది. ఇలాంటి మహోత్తరమైన వ్యక్తి, అలాంటి వ్యక్తి పేరు మీద ఉన్న గాంధీ సెంటినరీ హై స్కూల్లో మనందరం చదువుకోవటం మనందరి అదృష్టంగా భావించాలి. ఇలాంటి స్కూల్లో మనకి విద్యాబోధనతో పాటు విజ్ఞానం, వినోదం కూడా అందింది. ఇవన్నీ కూడా మనకి చేయడానికి సహకారం అందించిన లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా, వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు ఎప్పుడు తెలుపుకుంటూ ఉండాలి. And we also invite all our administrative committee members, Khaja Qayyum Anwar, please start coming, sir. Khaja Qayyum Anwar, Satish Chandra Tiwari, Ranganath Rai garu, Jagadish garu, Ashok Kottapalli garu, Jahir Hussain garu, M. Srinivas Reddy garu, Nagalakshmi garu, BVS Murthy garu, and Raghavendra garu. మీ అందరూ దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థన. దయచేసి అందరూ వచ్చినట్టున్నారు. ఖాజా ఖయీం అన్వర్, సతీష్ చంద్ర తివారీ, రంగనాథ్ రాయ్, జగదీష్, అశోక్, జహీర్ హుసేన్, ఎం శ్రీనివాస్ రెడ్డి అండ్ మా ప్రిన్సిపాల్ రమేష్ బాబు గారిని కూడా రమ్మని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు ప్రిన్సిపాల్ రమేష్ బాబు గారు దయచేసి చప్పట్లు కొట్టండి సార్. అందరూ ప్రోయాక్టివ్గా ఉండండి ప్లీజ్. అందరు టిఫిన్లు తిన్నారా? కాఫీలు తాగారా? We have amongst us in the alumni, Mrs. Kalpana, who is an IRS officer. We request her to come over to the stage. We also have amongst us Ms. Sirisha, who is a DSP. Ms. Sirisha, who is a DSP. It is such a feast to the eye that we have so many women leaders amongst us today. Now we'll have the lighting of the lamp. Ma'am, Mrs. Usha Reddy, please. Mrs. Usha Kanda. Ms. Kalpana, please. Kalpana garu, please be on the stage, please. Lakshmi.
వేదిక అలంకరించిన అందరినీ దీప ప్రజ్వలనకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అనే ఈ వేద మంత్రాలు మనకెప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. చీకటి నుంచి వెలుతురు నింపిన మన బడి కోసమని అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. డార్క్నెస్, విద్య లేనిది మన మనసే కాకుండా మన మైండ్ కూడా ఒక డార్క్ లాంటిదే. అలాంటి డార్క్నెస్ని పోగొట్టడానికని విద్య కోసమని ఈ స్కూల్లో మనం చదివాము, ఈ స్కూల్లో చదివాము. ఈ స్కూల్లో చదివిన తర్వాత మనం చాలా ఎత్తుకు ఎదిగాము. అందుకనే మనందరము ఈ రోజున ఒక మంచి సివిలైజ్ సొసైటీలో ఒక మెంబర్గా ఉండటానికి చాలా దోహదపడింది మనకి ఈ స్కూల్. మీ జీవితాల్లో చాలా ఒక ఇంపార్టెంట్ అకేషన్ కూడా ఇది. అందరూ మీ స్నేహితులను కలుస్తున్నారు. వాచ్మెన్ ఎక్కడున్నా స్టేజ్ దగ్గర రావాలి. వాచ్మెన్ దయచేసి స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము. చీఫ్ గెస్ట్ ఉషారెడ్డి గారితో పాటు స్టేజ్ అలంకరించిన పెద్దలందరినీ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ప్రేయర్ సాంగ్ దయచేసి కూర్చోవాలి. ప్లీజ్ బీ సీటెడ్. గోవర్ధన్, హలో గోవర్ధన్, వెల్కమ్. దయచేసి కూర్చోండి. సిమిలర్గా బ్యాక్ సైడ్ ఉన్న ప్రతి ఒక్కరిని కూర్చోవాల్సిందిగా ప్రార్థన. కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. Govardhan has come from UK for this particular function.
సిమిలర్గా కేశవ్ కూడా తను కూడా యూఎస్ నుంచి వచ్చాడు మన కోసమని. ఎంతోమంది వచ్చారు. ఇదే సైలెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చోవాల్సిందిగా ప్రార్థన. ఇప్పుడు వెల్కమ్ డాన్స్ ఉంటుంది. మనం అందరం కూడా తెలంగాణ సాంగ్ ఇప్పుడు ప్లే చేయబోతున్నాము. పాడబోతున్నారు పిల్లలు. మైక్ సార్, ఇంకో మైక్, నీ మైక్. What he's saying is hold this one, not this mic. Okay. ముక్కోటి గంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ముక్కోటి గంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ముక్కోటి గంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లల ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండుడు కొమరం భీముడే నీ బిడ్డ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండుడు కొమరం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రభుల కాంతి రేఖ రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జానపద జనజీవన జావరీలు జాలువార. జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర. జానపద జనజీవన జావరీలు జాలువార. జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర. వేల కొలదిగా వీరులు నేల కొరిగిపోతేనే తరగనిది నీ త్యాగం. మరువనిది శ్రమయాగం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ.
నమ్మలు తల్లి నిన్ను తడుపంగా పచ్చని మానేలల్లో పసిరి సిరులు కురువంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 జై తెలంగాణ. ఈ పాట ఆలపించిన వాళ్ళు 9వ క్లాస్ తరగతి పిల్లలు అర్చన, సౌమ్య అండ్ దీపిక. చాలా బాగా పాడారమ్మా. గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. డోంట్ బి ప్యాసివ్. ప్రతి ఒక్క చిన్నపిల్లలు ఇక్కడ వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, మనం చప్పట్లు కొట్టాలని, ఏదో మన కోసం చేస్తున్నారు వాళ్ళు. దయచేసి యాక్టివ్గా ఉండండి ప్లీజ్. ఇప్పుడు వెల్కమ్ డాన్స్ చేస్తారు. రెడీగా ఉందా వెల్కమ్ డాన్స్ పాట? ఈ డాన్స్ చేస్తున్న వాళ్ళు హాసిని, సాత్విక, శ్రావణి, హరిణి, సాగరిక, శాలిని. దయచేసి చప్పట్లు కొట్టండి పిల్లల చిన్నారులకి గట్టిగా. సరిపోట్లా, వినపడట్లేదు. క్లాస్లో బాగా అల్లరి చేస్తుంటారు చిన్నప్పుడు మీరు. అబ్బాయి లాభం లేదు. మీరు చప్పట్లు కొట్టేంత వరకు భోజనాలు పెట్టాము. దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టండి. हर कली बार बार कह चली झूम झूम हर कली बार बार कह चली झूम झूम हर कली बार बार कह चली आप जो पधार तो महक उठी गली गली झूम झूम हर कली बार बार कह चली झूम झूम हर कली बार बार कह चली कदम पे साथ का दिया हमें भरोसा है प्यार भरे पलकों में हमको पाला पोसा है हर कदम पे साथ का दिया हमें भरोसा है खुशनुमा है जिंदगी राह जैसे मखमली आप जो पधारे तो महक उठी गली गली झूम झूम हर कली बार बार कह चली झूम झूम हर कली बार बार कह चली
कहानियाँ, आपसे बरस रही सब पे मेहरबानियाँ। कह रही हवाएं भी आपकी कहानियाँ, आपसे बरस रही सब पे मेहरबानियाँ। मीठे बोल बोलते हैं जैसे मिस्र की डली, आप जो पधारे तो महक उठी गली गली। झूम झूम हर गली बार बार कह चली, झूम झूम हर गली बार बार कह चली, झूम झूम हर गली बार बार कह। మనందరం కూడా డబ్బు సంపాదించగలుగుతాము. ఆ డబ్బుని కాపాడుకోవడానికి మనమే ఆ డబ్బుని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాము. అదే జ్ఞానం ఏదైతే ఉందో జ్ఞాన సంపద ఎవరు కాపాడక్కర్లేదు, జ్ఞాన సంపదే మనని కాపాడుతుంది. ఈ కాపాడుకునే క్రమంలో మనం చాలా ఆత్మీయులను సంపాదించుంటాం. మనం ఈ స్కూల్లో చిన్నప్పుడే మనము ఏమి తెలియని, మనతోటి ఏమి కనెక్ట్ అవ్వని కూడా చిన్న పిల్లలు, మనందరం కూడా చిన్న పిల్లలమే అప్పుడు. ఆ టైంలో ఆ సమయంలో మనము వాళ్ళతో పాటు చాలా కలిసిమెలిసి పెరిగాము. అలాగే మన ప్రిన్సిపాల్ కానీ టీచర్లు కానీ మనకు చదువు నేర్పించిన, జ్ఞానాన్ని నేర్పించిన పెద్దవాళ్ళు, మన టీచర్లు కూడా మనల్ని వదిలి ఈ పై లోకాలకు వెళ్ళిపోయారు. వాళ్ళందరి కోసం అని చెప్పని ఒక 30 సెకండ్ల పాటు మౌనం పాటించాలని కోరుతున్నాను. దయచేసి స్టూడెంట్స్ కోసమని, మన టీచర్స్ కోసమని, మన ప్రిన్సిపాల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరి కోసమని ఒక 30 సెకండ్స్ పాటు ఈ జ్ఞానాన్ని మనకు పంచిన, మన జ్ఞానాన్ని మనతో పాటు పంచుకున్న మన ఫ్రెండ్స్ కోసమని దయచేసి నుంచోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఒక 30 సెకండ్ల పాటు దయచేసి ఎవరు కూడా మాట్లాడకండి ప్లీజ్. ఇట్స్ అ టైమ్ ఫర్ మార్నింగ్. థ్యాంక్ యూ. అందరు దయచేసి కూర్చోవాల్సిందిగా ప్రార్థన. I heartily welcome Mr. Vinod Reddy Garu, Secretary and Correspondent, to give brief about our school. ఫ్రెండ్స్, ఆఫ్టర్ లంచ్ పిచ్చ హంగామా ఉంటుంది. ప్రతి ఒక్కరితో మాట్లాడతారు, ప్రతి ఒక్కళ్ళు అందరితో మాట్లాడతారు. దయచేసి ఈ అరగంట పాటు ఏదైతే ఉందో దయచేసి ఆలకించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ దయచేసి కూర్చోండి అందరూ. Respected dignitaries, Durgabai Deshmukh Mahila Sabha President Usha Reddy Madam, DDMS Vice President Usha Kanda Madam, General Secretary Lalita Kameshwari Madam, Purnachandra Rao Sir, and my dear colleague advocate committee members, and my dear alumni. Good afternoon all of you. I would like to give status report of the Gandhi Centenary High School, how it has came, how it has been established, and all those things. Please listen to me with patience. Andhra Mahila Sabha, now renamed as Durgabai Deshmukh Mahila Sabha, has established this esteemed institution in the year 1969, commemorating the birth centenary of our father of nation, Mahatma Gandhi, by the veteran freedom fighter and social reformer Srimati Durgabai Deshmukh Garu. This was the only English medium high school in Sangareddy. The thought of the establishing English medium by Madam Durgabai Deshmukh foresight was 50 years ahead of what now present governments are thinking to establish English medium schools.
The district collectors used to be the chairman of the administrative committee. Subsequently, their process functioned as chairpersons due to the administrative limitations of the collectorate offices. The school was established in the year 1969. Sri Anthony Mamble was the headmaster up to 1979, which was run purely as a private institution. The good work and foundation laid by from 1969 has transformed this institution into one of the reputed school in Medak district. Up to 1976 and 7 was the first batch SSC has been passed out from the school with flying colors. This was starting of the golden era, and the school was lasted till 1994-95. As the days passed, the institution was relegated and its financial position deteriorated. The school was unable to bear the salaries expenditures, and best of the teachers were started leaving the school. This added misery to the problems already faced by the school. During the turbulent years in the 1982, 8 posts were admitted in the granting aid, and further due to untiring efforts of Dr. J.C. Mahanti, IAS, the then collector and the district magistrate had happens to be chairman of core school. Two, another 21 posts were admitted in granting aid in 1988. Due to his initiative, required funds were sanctioned and crucial balance fund towards the construction of new building, and of course now it was dismantled due to the new construction. You people are be looking after the old structure, how it was dismantled. One of the collector who was so kind enough to consider Gandhi Centenary High School as one of the important schools of the district and desired that this school has to be scheduled under the model school scheme. He succeeded in getting the permission, but however, he was unable to take the financial sanctions, and unfortunately, he demolished the old structure without taking financial clearances from the government. Unfortunately, he was also transferred, and at that time, school was forced to run the classes under the shades of the trees for a substantial period. Due to this, the strength of the school was ruined from 800 people to 160 people in the year 2008. As the school strength has fallen, state government under the concept of rationalization, 21 aided teachers were transferred. The government also imposed ban on the aided teachers in the year 2006. And the teachers who retired from the services due to attaining superannuation posts were lying vacant, and it became very difficult to run the institution due to scarcity of teaching staff. There was no source of income to recruit teachers on temporary basis as a stopgap arrangement. Under these circumstances, the standards gradually came down, and parents were financially capable, were attracted by the number of private institutions which was grown in the town. By the end of the academic year 2011-12, there was no sufficient classrooms, as 10 of the old matured rooms were demolished, and 2 classes were clubbed in one room, and few classes were made to run under the trees. At that time, our president, Usha Reddy Madam, was the then executive committee member of Andhra Mahila Sabha, was invited to the function and was invited to the function of the reunion of 1986-87 batch old students who repaired all 5 RCC rooms. In the so-called get-together function, Srimati N. Usha Reddy Madam surprised each and everybody by displaying the proposed plan of the construction of the new school building, which is existing towards left of my side. She promised on the day to construct a building G+1, and she has executed the same by investing 1.5 crores, the cost of this building, which is only because of the generous contribution and funding of our President N. Usha Reddy Madam. Not only the structure, but also she spent
for infrastructure like tables, benches, fans, teaching staff. She constructed 8 rooms, 8 classrooms, one big auditorium, along with teaching staff rooms. So at this stage, at that juncture, I was appointed as the secretary correspondent of the school in the year 2015 with 8 administrative committee members who are none other than my alumni, who are ex-students of the school. Under the able guidance of the Usha Reddy Madam, Usha Reddy Madam the administrative committee came into the existence and started radical reforms in the administration of the school, both academic and administrative front. All the vacancies filled up ranging from 5,000 to 8,000. In lieu of the drastic steps taken by the administrative committee, in the year 2010, the SSC results of the school was only 50%. And for the last academic year, that is for 2019, March 19, we have succeeded to get SSC results 100%. So now, the dream of the alumni is, the one and only the dream of this alumni of the school is to bring back the past glory of the institution and assure that they are ready to strengthen the institution to the extent possibly financially, otherwise in the form of cash or kind. And in other words, the institution should be second to none in the district. In the other words, they want the teachers to teach from the hearts, not from the book. With respect to the challenges, goals before the administrative committee, under the able guidance of our President, Usha Reddy Madam, we undertake to bring back the major administrative reforms to order and improve the teaching standards of this institution by putting our heart and soul. The administration committee is thankful for generosity shown by the alumni and the attachment shown towards the GCHS and hope will continue. God bless you all and thank you. Thank you very much. Thank you, Vinod Reddy Garu, for your information about our entire school. I request now Mr. Rachna sir, our ex-principal, to come onto the dais and give out his speech. Please give a round of applause to him. Good afternoon, everybody. Respected Chief Guest and President of the function, Srimati N. Usha Reddy Garu, Vice President Kanda Garu, General Secretary Garu of DDMS Andhra Mahila Sabha, and ex-Secretary and Correspondent Sri Purna Chandra Rao, and my Secretary C. Vinod Reddy Garu, Headmaster Garu, and all the administrative committee members, a pleasant afternoon to you. So, this is the one request. I will just speak to you for only few minutes because this event is one of the memorable event in my life. I think I will not address such event in my future or till end of my life. I request you, humbly request you, all the alumni, please be silent. Out of 10 words which I speak to you, one word may be useful to you. So if you please give your patient hearing, I want to speak to you. I hope you can understand my, what is called as
deep sense of love and affection to you. So basically, as Sri C. Vinod Reddy Garu has given in his report, in short, the school was in the verge of closing. I was there at that time. Usha Reddy Madam and our friends happened to visit the institution. When she visited the institution, she saw some 4 classes sitting under the shades of the trees. So what happened to those old cherished buildings you know very well, as our secretary told, they were demolished on account of constructing a model school, and later on the concept of model school was not sanctioned because model schools are not going to be given to the aided institutions. So that's why 3 to 4 years students were made to sit under the shades of the trees. And many 4 to 5 get-together functions were held. In one of the get-together function, where 1986, if I am not wrong, where 1986-87 batch was get-together, she was also invited, and by that time 86-87 batch has already constructed this what is called as RCC roofs, and there was no compound wall, and even there were no doors, and it was an open place for each and everybody, and for all the illegal activities, etc., etc. I think you can understand the situation of the school at that time. So seeing how these 86-87 batch comprising of, say, Ashok, Jagdish Gupta, and all his team, Vishwanath, and Vasu, Srinivas Reddy, I call him as Vasu, 88-89 batches, and many of the students started coming. Before that, our Usha Madam has given a very pleasant, very surprise to us. Madam, we have done some repairs to our schools. Means Usha Reddy Madam was kind enough, opened a paper from her bag and showed, this is the building, this is the school building which I am going to construct within 1 year. That was a word made on September 12, and in August 13, she has handed over the building to our institution. Such a great lady, she is an angel to our school. By the time the institution, that building was constructed, where it was in the verge of closing, literally 118 students. Now the admission started pouring in. Where at present we are rejecting nearly 100 to 150 students. If I am not wrong, Secretary Garu, we are because due to lack of accommodation. So what happened? So a small thought made all of you to sit together and celebrate here. This is pomp and gaiety and great event, a memorable event, a glorious event which you cannot and which I cannot, which anybody cannot forget in their lives. So thank you very, very much, Madam, for your contribution, and each and every alumni cannot forget what you have given to our institution. We are really grateful and thankful from the bottom of our heart, Madam. We are really thankful to you. We are really thankful to you, Madam. So now the second phase, the alumni, the so-called senior sex students who are sitting on the dais, I'm very proud. They started being inducted into the committee by the advice of our ex-secretary, Sri Purna Chandra Rao, sir. And gradually, these are the persons knowing what is the hitch, because the wearer knows where the shoes pinches. If they are in the committee, they will be knowing the plight of the institution, how was it, how it is became, and what to do, what not to do. And they started cutting their brains, what to do. And they brought the institution to such an extent, from 45% of the result in 2007-8
to the last year, 2018-19, it was 100%. I congratulate all the teachers and all the administrative committee members who have given their efforts, who are monitoring each and every day, one or the other, and slowly bringing the previous glory of the history, not the previous glory which you are expecting. That will come, it takes time, because Rome is not built in a single day. It takes time, because what is done can't be undone. But what is undone should be done now. What is left undone should be done. What is done is already done. Sweet children, sir, there is some problem. Volunteers, please. They're all excited, sir. So, and many batches started pouring the funds, and it has become a strong foundation to our institution. And imagine that we are rejecting 100 admissions, we are gradually improving this. Number 3, behind this, our Topaji Anant Kishan has also played a vital role in giving some funds to the institution, the so-called the kitchen, etc., which my secretary has told already. We thank him also very, very much, and thank all the committee members. Number 3, the third point here is nothing but how this alumni has became a family of me. You believe it or not, many of the alumni members became very in the higher state, but still they are living very, very simple. Say Vishu, who is staying in the United States, his brother, Dr. Gaddam Samson Sujit Kumar, famous neurologist, P.K. Rao, famous software engineer, DSP Shirisha, and first All India Services employee who has been selected, if I am not wrong, who is the first lady that is selected for the All India Services, madam. She is none other than, that is K. Kalpana of 93-94 batch. Okay. K. Kalpana of 93-94 batch, if I am not wrong, who is a IRS, Indian Revenue Services, and we are also happy and we are very proud of her for having such alumni in our hearts. In our hearts, you did it and made our institution, and you are also an inspiration for the upcoming youth. Really, I don't think where she is sitting, that is Kalpana. So, very glad, and God bless you, Kalpana, very well, and she is Kalpana IRS. And we are very proud of you, Kalpana, really proud of you, and hope you will give more services to the nation, and thank you very much. Not only like that, Dr. Gaddam Samson Sujit Kumar is a famous neurosurgeon in Hyderabad. He is also on the top. How many should I count? It takes 1 hour to count all the names who have become very, very. You remember me, believe it or not, ప్రపంచం లోపట కనీసం 80 దేశాల లోపట మన పిల్లలే ఉన్నారు గాంధీ సెంటర్ నేస్కల్. వెరీ ప్రౌడ్ ఫర్ అవర్ స్టూడెంట్స్ రూలింగ్ present in 80 different countries. What a fantastic thing. ఆమె దుర్గాబాయమ్మ పెట్టిన విత్తనము ఈరోజు ఇంత హర్షధ్వానాల మధ్యలో మాకింత స్వగర్వంగా మాకు ఈ స్టేజ్ ఇచ్చిందంటే we are really proud of to that great lady who is in the heaven. I thank you very, very much on behalf of the institution, madam. Now, the alumni, when I was in trouble, some 3 days before, a person phoned me, sir, are you Rachana? Yes. Sir, I am Kabir Khan. Okay, Kabir, how are you, bete? I am fine, sir. आप कैसे हैं? अच्छे हैं बेटे. साहब बेटे बोल रहे.
So he told, okay beta, thank you for calling. साहब, thank you क्यों बोल रहे हैं बेटे? हम आपके बेटे हैं, आप हुक्म दे सकते हैं. बेटे थैंक यू कभी नहीं बोलना बड़े लोग. वो जो 2-3 लफ्ज जो बोले हमको दिल क्या बोलते, इट हैज मेल्टेड आउट. दो इज इन ए गुड पोजीशन, हमको आप बेटे भी बोलते और ऊपर से थैंक यू भी बोलते. बड़े लोग थैंक यू नहीं बोलना, हम कितने बड़े भी होंगे लेकिन आपसे छोटे हैं. सो दैट हैज what is called as melt. That is the how love and affection is shown by those students. And one of our member, మీకు బోర్ వస్తలే కదా కొద్దిగా 2-3 నిమిషాలు చెప్తా. ఇది shall I stop? Huh? So not to mention even one. I have 3 daughters. And when I'm expressing that I have 3 daughters, one person by name who is sitting on the dais, Zahir Hussain said, आप 3 बच्चे हैं, मैं आपका बेटा समझो साहब. नहीं, आपका बेटा हूँ. आप क्यों है? आप कभी भी हैदराबाद आओ, काम भी आओ, जस्ट फ़ोन करो, हमका पूरा आपका काम करा कर. That is, see how the love and affection is coming out of the children. And P.K. Isharao, Shruti, Jagdish Gupta, these are many number of students to appreciate this alumni, a pleasant alumni of our institution, which has moved our hearts of each and every teacher, and he moved heart and each and everybody of this alumni. Okay. Now, practical problems, I will tell you. Practical. We got 100% result does not mean that that is the pure 100% result. But we did it. Our secretary, who was closely monitoring, committee members closely monitoring, did it. We got 100% result. Okay. The school means not brick and mortar. School doesn't mean brick and mortar. Now, alumni, సంగారెడ్డి లాగాదు నాకు తెలిసి మెదక్ డిస్ట్రిక్ట్ లోపట లేనన్ని ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అల్యూమిని. థ్యాంక్ యూ వెరీ మచ్, వి విల్ నాట్ ఫర్గెట్. బట్ అన్ని ఇచ్చారు. ఏ BMW కార్ ఇచ్చారు, రైట్? BMW కార్ ఈజ్ గివెన్ బై అల్యూమిని. బట్ హూ హ్యాస్ టు డ్రైవ్? దెర్ షుడ్ బి ఏ ప్రాపర్ పర్సన్ టు డ్రైవ్. Those proper persons are nothing but teachers. Of course, teachers are having problems. They might be getting good salaries, but not smart salaries. But I request this alumni. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ సార్ చెప్తున్నారు. దయచేసి మీరు అందరు హగ్స్ చేసుకోవచ్చు. తర్వాత ఫుల్ టైం ఉంది హగ్ చేసుకోవడానికి. దయచేసి వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ వచ్చింది మనం ఎంజాయ్మెంట్తో పాటు మన స్కూల్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకొని దానికి సొల్యూషన్స్ ఇవ్వడానికి. దయచేసి ప్లీజ్ గివ్ యువర్ హియర్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ విశ్వనాథ్. ఓకే, ఎక్కడ టాపిక్ చెప్తున్నా గుప్తా గారు? BMW car given, but there should be proper. The drivers are nothing but teachers. Their management is trying their level best to give you good salaries. And alumni, I hope they will strengthen their hands to build some corpus fund to the institution. Yesterday, our secretary was telling that for 5 months, we are able to give salaries. After 6th month, there is a deficit of 60,000 per year. So I request the alumni, make some corpus fund such that the interest which accrues from the corpus fund can be given as salaries to the teachers, say not from good to smart salaries, and in the same way we can extract more work from them. Now coming to the point of the teachers, you are doing good work, you brought 100% result, it is an excellent thing. Our hearts are blowing and our concern is very much to you. But once again, I request you to teach the children in such a way
జస్ట్ యాజ్ యూ టీచ్ యువర్ ఓన్ చిల్డ్రన్. ఈ పిల్లలు కూడా నా పిల్లలు అనుకొని మీరు చెప్పినట్టుంటే ఇసుంటి అల్యూమినియంలు ఎన్నో స్థాపించి విల్ మేక్ దెమ్ ఏ సీనియర్ సిటిజన్, ఏ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచానికి. బికాస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద నేషన్ ఈజ్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్, ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్. If these are nurtured, given proper ethics, proper values, proper education, they are the builders of the nation. అది మీకు చెప్పని అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు మీరు ఎంత ఉండ్రి, మేము ఇంత ఉంటేమి. ఇప్పుడు మీరు ఇంత అయ్యారు, మేము ఇంత అయ్యాము. మీరే మాకు చెప్పే స్థితిలో కొట్టుకొచ్చారు. యు ఆర్ నథింగ్ బట్ an old head, old head on young shoulders. You can give valuable number of suggestions, whatever you can, to get back the previous glory which you are dreaming, which you want to have, that you can get with the close assistance of the committee, management, and the dearest of this great alumni. I think I am boring you. ఇంకొక నిమిషం లేకుంటే 1.5 నిమిషం. ఇఫ్ యూ గివ్ ఐ విల్ గో. ఓన్లీ 1 minute. ఓకే. సో alumni, only one word. In WhatsApp group, one suggestion was given by Mr. R. Sridhar Reddy. మీరందరు ఇక్కడ వచ్చారు, కానీ మీ తోటి మిత్రులు కొందరు their position might be some what is called miserable or not good. In the same group, you please help them in whatever the manner you want, you like. అర్థమవుతుందా? మీ యొక్క తోటి మిత్రులు their position may not be good, or their children may be not getting good education. Make a batch, make a WhatsApp group, find out them and help them as you are helping the institution. Please help them too. That is a good suggestion given by Sridhar Reddy, one of the students. So, now last one thing, I request the management to conduct the workshops for enhancement of the skills of the teachers and make the students, I request the teachers, make the students' mindset such that they concentrate on the education, such that they concentrate the values and morals and ethics. And not least, because my president, Usha Reddy Mad, instructed that only 1 minute I am going to give you. So I think, inkemanna cover cheyani unte, please excuse me. So basically, I appreciate all these old students who has nearly donated lakhs of rupees, having love and affection towards the institution. I thank you very, very much. Before that, just I want to give, that is Jaswal, an Hindi poet, Jaswal saying, just the meaning మీకు అర్థమై ఉంటుంది. That meaning I will tell you. टोकरे काये ये पत्थर उठाते चलिए, टोकरे काये ये पत्थर उठाते चलिए, आने वालों को राह बनाते चलिए. You have made a way to the coming generation. Thank you. अपने फर्ज जो भी है वो फर्ज निभाते चलिए, गम हो जिसका अपना बनाते चलिए. कल तो आएगी मगर आज नहीं आएगी कभी, कल तो आएगी मगर आज नहीं आएगी है. आज़म है दिल में तो मंजिल भी कोई दूर, आज़म है दिल में तो मंजिल भी कोई दूर नहीं है. So दोस्तों, I think I made only because you made a way to this. And one thing I will tell you about what is friendship. बचपन का वो दिन भी क्या खूब थे. बचपन का वो दिन क्या खूब थे. ना दोस्ती का मतलब था, ना मतलब की दोस्ती थी, ना दोस्ती का मतलब था, ना मतलब की दोस्ती थी. That is the friendship which brought here and which made this our institution very, very great. Very, very great. I thank all the batches
starting from 92, 1980, who has donated all to the institution, and we assure you on behalf of the management, we will struggle and see that we'll get the previous glory of the institution. Thank you one and all. తప్పులా ఉండి ఇంకేమన్నా మర్చిపోయి ఉన్నట్టుంటే ఇంకెవరి గురించి అయినా చెప్పకపోయినట్టుంటే బికాజ్ ఏజ్ ఫ్యాక్టర్ ఉంది మర్చిపోయినట్టుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ పార్డన్ మీ అండ్ ఐ థ్యాంక్ యూ ద blooming everlasting this glorious alumni. And last, one important quote I will give you which should move your what is called as heart. That important quote I search. That search is nothing but only one important thing, only 1 second. Please bear with me. Please bear with me. Don't think otherwise. Don't think. Please be silent. మళ్ళా పాఠాలు చెప్పినట్టు గుర్తొస్తున్నది. Please don't be silent అంటే మీకు అదే గుర్తు రావచ్చు. So one thing, one important quote brought for you, that I will tell. కింద గిట్ట పడ్డా గుప్తా గారు అది కాదు. Okay. One important thing. Every sunrise is an invitation. Once again, I am repeating. Last day, మీరు కోపించుకోవద్దు. Every sunrise is an invitation for us to arise and brighten someone's day. You did it. Every sunrise is an invitation for us to arise and brighten someone's day. You have brightened this day. You did it. You have carved your names on our hearts, not on tombstones. We really appreciate you. Thank you one and all. Have a nice day. Thank you very much. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు క్లాస్ రూమ్లో ఇలాగే మాకు చదువులు చెప్పేవాళ్ళు, అందుకే ఇంత బాగా ఎదిగాం మేము మా జీవితాల్లో. కరెక్టేనా కదా ఫ్రెండ్స్? సార్ క్లాసెస్ ఎంతమంది అటెండ్ అయ్యారు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓ చేతులు కూడా థ్యాంక్స్. అండ్ వీ హార్ట్లీ వెల్కమ్ తెర్జా టీచర్ అండ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆల్సో శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ గారిని కూడా, డాక్టర్ శ్రీధర్ గారిని కూడా ముందర రావాల్సిందే కోరుతున్నాము. అండ్ ఐ నౌ కాల్ అపాన్ మిస్టర్ అశోక్ ఫర్ 2 minutes. Hello, yeah. I'm Ashok Kottapalli. I'm from 86-87 batch and so I want to first of all I want to thank our guest of honor Usha Reddy madam. Without her this function won't be possible because she is the one who made a Golden Jubilee committee. Me, Mr. Jagadish and other people, we form a committee, and our Vinod Reddy sir also is a part of our committee, and we did whatever within a time of just 1 month, we did all these things. And I don't take much time, sorry. I want to thank all the guests on the dais, and to give this opportunity to me. I want to announce only 2 things. One is from 86-87 batch, we want to donate 3 lakhs rupees as a fixed deposit to the school, and another 50,000 rupees for corporate fund for the school. This year also we targeted for 5 lakhs. We already covered 5 lakhs and we spent some money on this function, and whatever the remaining amount that will go to the school only. So we are announcing 3 lakhs fixed deposits for the school, around 50,000 rupees for the corporate fund. I want all the alumni of this who has came to this institute to donate to the corporate fund and make our school best in Sangareddy and best in whole Sangareddy district. Thank you all. Thank you, 86-87 batch. I'm also a proud member, student of 86-87 batch. So now I would like to invite Usha Reddy madam to give her speech to every one of us.
please. Okay, okay. Good afternoon, everybody. My colleagues on the stage and other members. Vinod Reddy, I cannot, if I don't spell his name, is I'm doing a great mistake because he's the one who is running the show here, Vinod Reddy Garu, and other members, executive members and administrative members of the school, and guests and the great alumni. I am really surprised to see, because I'm going through the WhatsApp, so much response. Everybody, Anna, which year do you belong to? When did you study? And that immediately the response, yeah, I studied 89, 87 or something like that. Okay, Anna, are you coming? It's all, everything happened. Believe me, it's happened within a month's time. When I told Vinod Reddy Garu, just some time back, since we are coming near, we are in the Golden Jubilee era, we have to celebrate. Because as a president, I'm very, very concerned about the celebrating Silver Jubilee, Golden, and Platinum also. Of course, Centenary is a different thing. Because as years goes on, we maintain our units, we run our units, and to sustain our units is a great thing. It is not a joke. That's why I keep saying for all the units also, please celebrate. It is not for anything that we wanted to show our, or spend money. It's not like that. But you should feel proud that we've been doing it for so long and able to sustain. So I'm so glad, rather than a president, I am here to be the chairperson of the school. And everybody is praising that I have donated this school. When I felt, my inspiration is the only one person, I keep saying it, that is only Durgabai Ma. Because Durgabai Ma could do so much without any money. No money, but all full of dreams, full of ambitions. Why? For whom? For whom she did? For the society. She didn't gain anything out of it. She did for the society's sake, for the woman's sake, for child's sake, for everybody's sake. So when I came to the part of the institute, when I heard about her, I read about her, I said when I came to the school was in a bad shape, to the sun. No school, it's just sun. Children were studying under the tree. I felt bad. I went home and I told my children, the school is in bad shape. You should help to construct a building. My daughter immediately said, okay, mommy, you go ahead. Don't bother about how much it costs. You go ahead and do. That's how this building has come up. And I'm so glad because of everybody is saying, madam, because of the building we are celebrating. Yes. Yes, I agree. Because we need somebody to say that we have some building here too. And that's why so many alumni, all these students, I can call them boys because I'm much older to them.
They come up with the smart rooms. They convert it into smart rooms. This is the development of the school. I think ours is one of the best school. We can be proud of it. Because of this, all alumni, I'm really so glad. I'm so delighted. You believe me, boys and girls, you came together with a good intention, not forgetting our roots, your school, your schoolmates, your teachers, and the welfare of the school. I feel sometimes when I was thinking, tears came into my eyes when I was going through all the WhatsApp, how much they are concerned, how much they wanted to do. So what I have done, if you compare to, of course, people ask, Madam, this మీ అమ్మగారి ఇల్లు కాదు మీ అత్తగారి ఇల్లు కాదు ఎందుకు వచ్చి కట్టారని అడిగారు నన్ను బిగినింగ్లో రిమెంబర్ ఐ సెడ్ దట్ డజంట్ మ్యాటర్ దుర్గాబాయమ్మ ఏం కట్టినారు ఎవరికన్నా కట్టారు సో ఇఫ్ ఐ క్యాన్ డూ 0.5 1% వాట్ షీ హెస్ డన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సొసైటీ see how nice the children come as Rachana Garu has said that this accommodation is not enough now we have to build. How? So I'm asking alumni, I'm asking you, come let's all get together. We have some old building, we can demolish it and we can construct. I will give my helping hand to you. You come up. You come up. Every time I don't want to do myself. You come up. You are the part of the school. You start collecting funds. That's what I told Vinod Reddy. Vinod Reddy, this good, they are giving the, all the smart, they're making the smart rooms very good. But there's no money for us to pay the teachers' salaries. You all know how the grants, we get the grants. We don't get in time, okay? Even if we get in time, insufficient. Not enough. How are you going to maintain non-grant teachers? The teachers, they're the one who teaches the students. Without teacher, no school. What justice we're going to do for the teachers who don't get the salaries, very minimum salaries. So let us help them. So when I told Vinod Reddy, tell them, make them explain. Let's start funding the amount and put it in the fixed deposit. With that interest, maybe we can contribute some to the teachers because teachers are very important to the school. Without teachers, no school. So alumni, once again, I'm requesting you, I'll give my helping hand also and come up with, I don't know how much you're going to collect. Will the next